మహబూబాబాద్ జిల్లాలో విదేశీ సైబీరియన్ పక్షుల సందడి మొదలైంది. మాధవాపురం, మెచ్రాజ్పల్లె గ్రామాలను విడిదిగా చేసుకుని వలస వచ్చిన సైబీరియన్ పక్షులు వరుస క్రమంలో ఆకాశంలో చక్కర్లు కొడుతూ కనువిందు చేస్తున్నాయి. ఈ గ్రామాల్లో పక్షులకు నివాసయోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల 6 నెలల పాటు తలదాచుకుని చెట్లపై గూళ్లు అల్లుకొని గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను కంటాయి. పిల్ల పక్షులు పెరిగి పెద్దయ్యాక అన్నీ కలిసి స్వదేశానికి తిరిగి వెళ్లిపోతాయి. గ్రామాల్లో చెరువు ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి విదేశీ పక్షులకు వసతి రక్షణ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రతి ఇయర్ కూడా అతిథులుగా నైజీరియా నుంచి కొంగలు రావడం జరుగుతుంది. పక్షులు సైబీరియా నైజీరియన్ కొంగలు అంటారు, వస్తాయండి మాకు. అవి రావడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇతర ప్రదేశాలలో లేని వాతావరణం వాటికి అనుకూలంగా మా విలేజ్లో ఉండడం వల్ల మాకు హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మా ఊరు విలేజ్లో ఉన్న వాతావరణం అంత మంచిగా ఉంటుంది అనేది మాకు కూడా ఒక ఫీలింగ్. సైబేరియన్ కొంగల గురించి తెలుసుకున్నట్లయితే ఇవి రష్యా నుంచి సైబేరియా అనే ప్రాంతం నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. అక్కడ వాతావరణం వేడిగా ఉన్నప్పుడు అవి ఇక్కడికి వస్తాయి వాటి సంతానోత్పత్తి కోసం. ఇక్కడ ఎండాకాలం స్టార్ట్ అయినప్పుడు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఇవి చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ బర్డ్స్ అనేటివి ఎక్కువగా కొల్లేరు సరస్సుకు వెళ్ళడం అనేది మనం ఎక్కువగా వింటూ ఉంటాం, కానీ ఇక్కడ చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం. నేను ఎంతో అందంగా ఉండి ఎంతో మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే ఇట్లాంటి బర్డ్స్ ఎక్కువగా చెరువు దగ్గర, మళ్ళీ మా ఇక్కడ స్కూల్లో చెట్ల మీద కూడా ఉంటున్నాయి.